గట్ట ఎండిన పంటను ఎంతసేపని చూస్తావయ్యా? సర్ది తినయ్యా. లేదు ముద్దే, ఆ వానెప్పుడు వచ్చేనో, నీ నోట్లోకి ముద్దెప్పుడు పోయేనో. ఏం చేసేది? ఈ నీళ్ళు తడిస్తేనే కదే. అట్టా అంటే ఎట్టాగయ్యా? ఈ నేల ఎట్టాಗೂ తడిసేది లేదు. ముద్ద సరే, కాస్త గొంతైనా తడుపుకో అయ్యా. వద్దు వద్దే. నువ్వెప్పుడు తింటావో, నా కడుపు ఎప్పుడు నిండుతుందో. ఆగే. ఏంటి తాత, అవ్వ అంతలా అడుగుతుంటే తినొచ్చు కదా? ఏం చేసేదయ్యా? వేసిన పంట వేసినట్టే ఎండిపోతా ఉంటే ముద్దెట్టా దిగుతుందయ్యా. అదేంటి తాత, నీకు నీటి వసతి లేదా? ఆ 3 కయ్యల ముందుండే గంగిరెడ్డి పొలం నుండి నీళ్లు రావాలా, ఈ భూమి తడవాలా. కాని ఆడి పొలం తడిసేలోపే భూమిలో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇంకా ఈ గుంట ఎప్పుడు తడవాలా? అయినా తాత, ఈ వయసులో మీకు కష్టం ఎందుకు? నాకు నీ ఎంత కొడుకుండేవాడయ్యా. ఆడే ఉండుంటే తట్టడు పుట్టడు ఒడ్లుచ్చుండేవి, కడుపు నిండుండేది. 3 ఏళ్లుగా వానలు రాక, వేసిన పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీరక, ఆడు ఏ చేత్తో పంటేశాడో ఆ చేత్తోనే పానం తీసుకున్నాడయ్యా. ఇక మిగిలింది ఈ గుంట ఒక్కటే. దీన్నే పండించుకోవాలా, ఈ కడుపు నింపుకోవాలా. ఈ వానదేవుడు కరుణించేది లేదు, మా కడుపు నిండేది లేదు. ముద్దెట్టడానికి ఉన్న కొడుకు లేకపోయే, నేల తడవటానికి వానదేవుడు కరుణించకపోయే, ఇంక మేమెట్టా బతకాలయ్యా? అప్పుడు నా కొడుకు సావును ఆపలేకపోయాను, ఇప్పుడు ఈ పంట సావును ఆపలేకపోతున్నానయ్యా. అనేసుకో తాత, గట్టిగా అనేసుకో. నీ కొడుకే వచ్చాడనుకో, ఈ నేలే తడిచిందనుకో. విఆర్ఓ గారికి ఏం కష్టం వచ్చిందో ఇలా ఊరేసుకున్నాడు. ఎవయ్యా, సైడ్కి జరుగు. ఇదే స్పాటు, అదే చెట్టు, సేమ్ టు సేమ్. మన ఎస్ఐ గారిని ఫాలో అయినట్టున్నాడు. బలరాం సార్, బాడీ దించు. ఓకే సార్. ఇది మర్డరా సూసైడా? మర్డర్ అయి ఉంటుంది ఎస్ఐ గారు. ఇది మర్డర్ అని మీకెలా తెలుసు సర్పంచ్ గారు? మా విఆర్ఓకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సరే చూద్దాం. బలరాం సార్, బాగా వెతుకో, మనకు కావాల్సిన ఆధారాలే దొరుకుతాయేమో. ఓకే సార్. ఆ జేబులో సూసైడ్ లెటర్ లాంటివి ఏమైనా రాసుకుని ఊరేసుకున్నాడేమో చూడు. సార్, సూసైడ్ నోట్ ఉంది సార్. నేను చెప్పలా సూసైడ్ లెటర్ రాసుకుని ఊరేసుకుంటాడని? మా ఎస్ఐలాగే సూసైడ్ సర్పంచ్ గారు. బలరాం, ఆ సూసైడ్ లెటర్లో ఏముందో చదువు. సార్, దేవుడు లాంటి సర్పంచ్ గారికి, అయ్యా, నా ఆరోగ్య విషయం మీకు తెలిసినదే. ఈ షుగర్ వ్యాధి వలన నా ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందున మన ఊరి రైతులకు ఎలాంటి న్యాయం చేయలేక మానసిక ఒత్తిడికి గురై కృంగిపోయి నాకు నేనుగా
ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి ఎవ్వరూ బాధ్యులు కారు. ఇట్లు మీ విఆర్ఓ రాజు. షుగర్తో ఇబ్బంది పడే మాట వాస్తవమే కానీ విఆర్ఓ గారు ఇలా చేశారేంటి సర్పంచ్ గారు? ఒరే, మన విఆర్ఓని చంపినారంటావా? సూసైడేరా, లెటర్ రాసి ఊరేసుకున్నాడు కదా. ఏమోరా, సూసైడ్ మడ్రో అంతా దేవుడికి తెలియాలి. పంట మొత్తం ఎండిపోయేట్టుంది. ఈ వర్షం వచ్చేటట్టు లేదు. ఆ చినుకు రాలేట్టు లేదు. మా కడగడ్లు తీరేట్టు లేదు. ఈ ఎండిన సెల్లు చూస్తా ఉంటే నా కొడుకు సావే గుర్తుకొస్తుంది. ఈ ఎండిన సేను నరికేస్తే గాని నాకు తృప్తి ఉండదు. అమ్మా, వద్దయ్యా, నువ్వు ఉండే అయ్యా వద్దయ్యా, జరిగే నా మాటనయ్యా. చూడే తాత రా, తాత రా. నీ కొడుకొచ్చాడు. బాబు గారు, ఈ ఆకులు ఆకుపురుగే కాకుండా అగ్గి తెగులు లాంటివి కూడా వస్తూ. బాబు, అమ్మాయి గారు వస్తున్నారు. కట్టుబాట్లు ఉమ్. రంగయ్య గారు, మీరు పొలానికి వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అట్టగానయ్యా. ఓకేనా? ఎక్కడుంటుంది? ఎక్కడుందబ్బా? ఎక్కడుంది? ఎలా ఉన్నావురా? వద్దు, ఇటు తిరగొద్దు, అటు తిరిగే మాట్లాడు. ఈ ఊరి కట్టుబాట్లు నీకు తెలీదు. ఛీ, దీనమ్మ, ఇదో ఊరు, దీనికి ఇంకా కట్టుబాట్లు. ఏంటి? ఏం లేదు, మంచి ఊరు మంచి కట్టుబాట్లు అంటున్నా, అంతే. నీకు మెసేజ్ చేశా కదా రామ్, నా గురించి వెతకద్దని. మళ్ళీ నా కోసం ఇంత దూరం వెతుకుంటూ ఎందుకొచ్చా? నిన్ను చూడకుండా ఉండలేక నిన్ను కలవాలని. రామ్, నువ్వు నన్ను కలవాలని వచ్చావని నాకు తెలుసు. కానీ ఈ విషయం మా ఊరు వాళ్ళకి తెలిస్తే చాలా ప్రమాదం. అఖిల ఆ రోజు కేఫ్లో. అక్క వెళ్దామా?
హా వస్తున్నా. నేను వెళ్తున్నా. అకి మళ్ళీ ఎప్పుడు? చూడు రామ్, సిటీలో లాగా మనం ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి కుదరదు. ప్రయత్నించకు. రాక వెళ్దాము. ఆ బాయ్ రామ్, నేను వెళ్తున్నా. అఖిల, అఖిల, పదండి వెళ్దాం. చంపినారు కదరా గప్పుడా కొడతారా? ఒరే గప్పుడా కొడక, చెత్తడా కొడక, ఒరే కాకి పుట్టినాయా గప్పుడా కొడక, ఎక్కడి నుంచి ఉంటారా మీరు? వచ్చి నన్ను గుద్దుతారేంట్రా? పోండ్రా పోండ్రా పేడ మొహలారా పోండి. సార్ 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 కాపాడండి సార్, బూతులతో చంపేస్తున్నాడు. కూతురుతో చంపేస్తున్నాడు సార్. సుబ్బిగా ఏంద్రా ఇదే? నా పిఎస్ వీళ్ళ గొడవ ఏంటో చూసుకో. నా గోడంలో పను సరే. ఎవరా మీరు? ఏమైంది? వాడంతగా రుసరుసలు ఆడుతున్నాడంటే మీరు ఏళ్ళు ఎక్కడ పెట్టారో. ఎక్కడో కాదు సార్, మళ్ళీ చంపినారా? గప్పుడా కొడక, మళ్ళీ ఒరే సుబ్బిగా నువ్వు ఆగు, నువ్వు ఎట్టండ్రా. ఇంతకీ మీరెవర్రా? శ్రీమంతులు సార్. ఈ ఊరు కొత్త సార్. కొత్తనే అర్థమవుతోంది. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చారు మీరు? ఈ ఊరిని దత్తత తీసుకొని డెవలప్ చేయడానికి వచ్చాం సార్. దత్తత తీసుకోవడానికి మీరెవర్రా? మేం గవర్నమెంట్ లో ఉండేవాళ్ళం. మేము ఉండేది తిని తొంగోడానికా? ఎన్నాళ్ళు ఊరు మీరు చెప్పు చేతిలో పెట్టుకుంటారు? ఏంట్రా ఎక్స్ట్రా అమ్మా నన్నే కొడతావురా? ఈ ఊరిని దత్తత తీసుకున్నావు అంటే నిన్ను దత్తత తీసుకున్నట్టే. ఏంట్రా సినిమా డైలాగులా? నా లైఫ్ లో ఎన్నో పనులు దత్తత తీసుకుని డెవలప్ చేశాను. ఇంతవరకు నన్ను అడిగడం లేదు, కానీ ఈడు అడుగుతాడు. మీకు మెంటలా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఒక్కసారి దత్తత తీసుకున్న తర్వాత ఈ ఊరిని డెవలప్మెంట్ చేయకుండా వెళ్ళడం మా ఇంట వంట లేదు. అంటే మీరు వెళ్ళరా? వెళ్ళము. ఆ? వెళ్ళము. వెళ్ళము. అబ్బా, హై, పో, అమ్మా. పోరా. పో ఇక్కడి నుంచి. మమ్మల్ని కొడతావురా? చూస్తాం చూస్తా. నీ అంతు చూస్తాం. నీ అంతు చూస్తాం. చెప్తా. ఏంద్రా మీరు చూసేది? పండ్రా పండి. రేయ్ మాతో పెట్టుకుంటున్నావు. మాతో పెట్టుకున్న వాడికి రాత్రి గడిచింది లేదు. నువ్వు పెట్టుకుంటున్నావు, పొద్దున్న కల్లా సెవ్ అయిపోతావు. మన ఊరికి ఏం జరిగిందో? మొన్నేమో విఆర్ఓ గారు ఊరేసుకుని చచ్చిపోయారు, ఈ రోజేమో పంచాయతీ సెక్రటరీ గారు ఊరేసుకుని చచ్చిపోయారు. మన ఊర్లో ఏదో జరుగుతుందిరా లచ్చయ్య. దేవుళ్ళ లాంటి పంచాయతీ సెక్రటరీ ఏమైందో ఏమో సైడ్ ఊరేసుకున్నాడు. జరగండి. సైడ్ 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 జరగండి. ఓ షిట్, $50 మిలియన్ రాత్రిపౌలు కష్టపడి ఆడింది ఒక్క దెబ్బతో పోయిందయ్యా. బలరాం సార్ ఈ రామపురం వాసులకి తెగ నచ్చినట్టుందయ్యా. ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ లేకుండా వేసుకుంటున్నారు. ఏంటి సార్? ఊరి బలరాం సార్ బాడీని దించు. ఓకే సార్. బలరాం సార్ సూసైడ్ లెటర్ లాంటిది ఏమైనా దొరుకుతుందేమో చూడు. అలాగే సార్. సూసైడా? కాదా? సార్ సూసైడ్ లెటర్ సార్. చెప్పా కదా. ఎస్ఐ గారు, ప్రతిదీ మీకు ఆటలా ఉంది. ఇది ఖచ్చితంగా మర్డర్ అని అర్థమవుతున్నది. మీరు సూసైడ్ అంటారేంటి? ఎస్ఐ గారు, ఎవరో ప్లాన్ చేసి చంపారు. చంపారా? ఎలా చెప్పగలరు? మీకు అర్థం అవలేదా? ఒక మనిషి 20 అడుగుల చెట్టెక్కి ఎగిరి ఊరేసుకుంటాడా? ఏ ఎందుకేసుకోకూడదు? చెట్టెక్కి తాడు కట్టుకుని ఎగిరి దూకొచ్చు కదా. ఏం బలరాం? అవును సార్ అంతే. ఎస్ఐ గారు, వెట్టకారం ఎక్కువయింది నీకు. ఈ రామాపురంలో ప్రభుత్వ ఉద్యోగులంతా చచ్చిపోతుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇంతవరకు ఇక్కడ జరిగినవన్నీ ఆత్మహత్యలే అని నేను అనుకున్నాను, కానీ ఇవి హత్యలని అర్థమవుతున్నది. ప్రశాంతంగా ఉన్న ఈ రామాపురంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటూ పోతున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఆత్మహత్య కేసులే అని క్లోజ్ చేయడానికే వచ్చినట్టున్నారు మీరు. దీన్ని రాజకీయంగా ఎక్కడ లేవని తాలో తెలుసు నాకు. రండి రండి పోదాం. సార్ ఈ మనిషి అధికార పార్టీని బాగా కదిలించేటట్టున్నాడు సార్. కాని బలరాం కాని ఫార్మాలిటీస్ అని పూర్తి చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్ 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 నిన్న వీళ్ళ సార్ సెక్రటరీతో గొడవ పడ్డారు, మేము చూసినాం సార్. పొద్దున్నే చంపేస్తామన్నారు సార్. రేయ్ ఎవర్రా మీరు? శ్రీమంతులు సార్. సీమంతులు సార్. యా ఊర్రా మీది? హైదరాబాద్ సార్. ఎందుకొచ్చారా ఇక్కడికి? ఊరిని దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేద్దాం సార్. రేయ్ ఏంట్రా తిక్క తిక్కలుగా మాట్లాడుతున్నారు? లోపలేసి 4 తన్నులు తంతే నిజాలు చెప్తారు సార్ వీళ్ళు. బలరాం వాళ్ళకేం తెలియదు, వాళ్ళని వదిలేయ్. థ్యాంక్స్ సార్.
మళ్ళీ ఇటువైపు రామ్ సార్. అమ్మయ్య రేయ్, సార్. నేను పిలిచినప్పుడల్లా చెప్పిన చోటుకల్లా వస్తూ ఉండాలి. అలాగే సార్. అలాగే సార్. మ్మ్. వెళ్ళొస్తాం. బలరాం బండితి. అన్ని ఊళ్ళలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మన రామాపురంలో ఏంట్రా? ఆ రైతులకి ఏదో చేద్దామని వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతున్నారు. అసలేం జరుగుతుందో ఏంటో మన రామాపురంలో.